కృష్ణా జిల్లా గన్నవరంలోని కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం కార్యాలయాలను సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, శ్రీనివాస్ వర్మ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికీ అక్కడ ఎన్డీఆర్ఎఫ్ కార్యాలయాలను కూడా అటు హోంమంత్రి అమిత్ షాతో కలిసి ప్రారంభించినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణానికి సీఎం చంద్రబాబు, హోంమంత్రి అమిత్ షా, అలాగే పలువురు కేంద్ర మంత్రులు చేరుకున్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి 20వ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం దినోత్సవ వేడుకల్ని హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అలాగే 10వ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను కూడా హోంమంత్రి అమిత్ షా ప్రారంభించడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, అలాగే విమానయాన శాఖ మంత్రికి సంబంధించిన రామ్మోహన్ నాయుడు, అలాగే మానవ వనరుల శాఖ మంత్రి, ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి అనిత, నారా లోకేష్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా హోంమంత్రి అమిత్ షాకి ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎంఏ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఘన స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుంచి కూడా కార్యాలయాల్ని ప్రారంభించడం, ఎన్ఐడిఎంఏ కార్యాలయాన్ని హోంమంత్రి అమిత్ షా, చంద్రబాబు కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత వేడుకలకు సంబంధించి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలని హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అక్కడ సంబంధించి కూడా అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఏ రకంగా తీసుకోబోతున్న చర్యలకు సంబంధించి కూడా ఎన్డీఆర్ఎఫ్ సభా వేదికపై కార్యకలాపాలని వివరించేందుకు ఒక ఏవీ వీడియోని 20 నిమిషాలతో కూడుకున్న ఒక ఏవీ వీడియోని అధికారులు ప్రదర్శించారు. దేశంలో ఎన్డీఆర్ఎఫ్ కి 16 బెటాలియన్లు ఉండగా గన్నవరంలో ఉన్న బెటాలియన్ 10వది కాగా, అలాగే 18,000 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాలు తెగించి ఏ రకంగా పనిచేస్తారు అనే దానికి సంబంధించి కూడా ఆ ఏవీలో ప్రజాప్రతినిధులకి, అధికారులకి వివరించడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా ఇటు అనంతపురం, ఇటు మంగళగిరి 2 బెటాలియన్లు ఉన్న పరిస్థితి కనిపించింది. తాజాగా మరొక బెటాలియన్ ని గన్నవరం సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విపత్తులకు సంబంధించి అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సముద్ర తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యం, అలాగే ప్రమాదాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు ఉన్న నేపథ్యంలోనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 3 బెటాలియన్ని, గతంలో 2 బెటాలియన్, తాజాగా మరొక బెటాలియన్ కూడా కేంద్రం కేటాయించింది. ఈ రోజు 10వ బెటాలియన్ కి సంబంధించిన ఆవిర్భావ వేడుకల్ని హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అఖిల, శివ, అయితే ఇప్పటికే అమిత్ షా పర్యటనతో కూడా అక్కడ అటు ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం సహాలు, అలాగే కేంద్ర మంత్రులు కూడా అక్కడకు వచ్చి చేరుకున్నారు. అయితే ఇప్పుడు ప్రారంభోత్సవం అనంతరం కూడా సభలో మాట్లాడబోతున్నారా? తర్వాత షెడ్యూల్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే సభా వేదిక వద్దకు చేరుకొని వేడుకలని అంటే 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని, అలాగే ఎన్ఐడిఎంఏ కార్యాలయాన్ని హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు అధికారులు ఏవీ ప్రదర్శిస్తున్నారు. ఏవీ ముగిసిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని డెమోలని, ఏదైతే ప్రమాదాలు జరిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్న కృషి ఏ రకంగా ఉండబోతుంది అనే డెమోలని హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పరిశీలిస్తారు. ఆ తర్వాత సభని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే హోంమంత్రి అనిత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ ముగ్గురు కూడా ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎన్ఐడిఎంఏ అధికారులు హోంమంత్రి అమిత్ షాని, ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రత్యేకంగా కూడా సన్మానిస్తారు. అక్కడ నుంచి 2 గంటల 10 నిమిషాల సమయంలో సభ ముగిసిపోతుంది. సభ ముగిసిపోయిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా హోంమంత్రి అమిత్ షా 2 గంటల 25 నిమిషాలకి గన్నవరం విమానాశ్రయాన్ని చేరుకుంటారు. అక్కడ 5 నిమిషాల పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అమిత్ షాకి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. 2 గంటల 30 నిమిషాలకి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ బయలుదేరతారు. 4:30 సమయంలో ఆయన ఢిల్లీ చేరుకుంటారు. అఖిల, అయితే శివ, ఇప్పటికీ ఈ కార్యక్రమానికి ముందు కూడా అటు నోవోటెల్లో అయితే అటు కీలక నేతలు, అలాగే బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో కూడా అమిత్ షా అయితే భేటీ అయ్యారు. మరి ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి? అటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా అనే విషయాలు ఈ సభలో వెల్లడించే అవకాశం ఉందంటారా? ప్రధానంగా అది ప్రభుత్వ కార్యక్రమం, అలాగే ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించిన కార్యక్రమం కాబట్టి భారతదేశంలో ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుందో, దేశ అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి తీసుకుంటున్న నిర్ణయాల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేదిక ద్వారా కూడా ప్రసంగిస్తారు. అయితే ఈ వేదికకు సంబంధించి కూడా పూర్తి స్థల భద్రతాపరమైన అంశాలతో పాటు కేంద్రానికి సంబంధించి అలాగే రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ భద్రతాపరమైన హోంశాఖ అంశాలకు సంబంధించి గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది, అలాగే ఎన్డీఏ 3 సార్లుగా ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది అనే అంశాన్ని కూడా హోంమంత్రి ఈ వేదిక ద్వారా కూడా దేశ ప్రజలకి తెలియజెప్పే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. అయితే పూర్తిగా ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబోవడంతో కూడా రాజకీయ పరమైన అంశాలకు సంబంధించి ఇక్కడ తావుండే అవకాశం లేదు. కానీ ఇప్పటికే విజయవాడలో ఒక ప్రైవేటు హోటల్లో బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే బీజేపీ చీఫ్ తో హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా కూడా భేటీ అవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి, అందులో బీజేపీ నేతలు విఫలమయ్యారని ఆయన కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక రాజకీయపరమైన అంశాలకు సంబంధించి ఈ వేదిక ద్వారా మాట్లాడే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఎం డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్లబోతుంది, ఇప్పటివరకు ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతుంది అనే ఏజెండాను మాత్రమే ఈ రోజు హోంమంత్రి అమిత్ షా ఈ వేదిక ద్వారా ప్రసంగించబోతా ఉన్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ. ఇటీవల కాలంలో దేశంలో ఎక్కువగా బోరుబావులో పడి పిల్లలు చిక్కుకుంటున్నారు. బోరుబావులో ఉన్న పిల్లల్ని ఎలా బయటికి తీసుకురావాలి, తీసుకొచ్చే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు కళ్లు కట్టినట్లు డెమో ఏర్పాటు చేసింది ఎన్డీఆర్ఎఫ్ టీం. డెమో గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎక్కడైనా ప్రమాదాల్లో చనిపోయినప్పుడు, ముఖ్యంగా సముద్రంలో కానీ కాలువలో కానీ లేకపోతే నదుల్లో కానీ గల్లంతైనప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి రక్షిస్తారని చెప్పి కూడా మనం తరచూ చెప్తాం. సో ఆ ఎన్డీఆర్ఎఫ్ టీంకి సంబంధించి కూడా ఒక డెమో ఇక్కడ ఉంది. ఇది ఒక బోటు, ఆ బోటుకి సంబంధించి బోటు, వాటికి సంబంధించిన ఎయిర్ బెలూన్స్, తాళ్ళు, అలాగే 10th ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి సెక్యూరిటీ పర్పస్ లైట్స్, అలాగే సిబ్బంది ఏ రకంగా కూర్చుంటారో దానికి సంబంధించిన ఒక నమూనాకు సంబంధించి. సో ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏ రకంగా సురక్షితంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది, ఎవరైతే గల్లంతయ్యారో ఆ గల్లంతైన వారికి సంబంధించి రక్షించేందుకు తీసుకోబోతున్న చర్యలు. సో ఇక్కడ మనం ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి, అలాగే ఎయిర్ బోట్ ఇది ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు ఏ రకంగా కూర్చుంటారు, వారు కూర్చున్న తర్వాత బోట్ ఏ రకంగా కదులుతుంది, దానికి సంబంధించిన డెమో అంటే స్టీమర్కి సంబంధించిలాగా ఉంటుంది, దానికి సంబంధించిన మిషన్ తదితర అంశాలకు సంబంధించి కూడా ఒక రకమైన డెమోకి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ టీము ఎప్పుడైతే నదుల్లో కానీ సముద్రంలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా నీటిలో గల్లంతైనప్పుడు ప్రత్యేకంగా మనం తరచూ వార్తల్లో కూడా చెప్పుకుంటున్నాం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొద్దిసేపట్లోనే చేరుకోబోతున్నాయి. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని వారిని రక్షించేందుకు సిద్ధమవుతున్నాయి. 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయని కూడా మనం తరచూ చెప్పుకుంటుంటాం. సో ఆ చెప్పుకునే దానికి సంబంధించిన డెమో ఏ రకంగా ఉంటుందనే దానికి సంబంధించి ఒక డెమోని అంటే ఎన్డీఆర్ఎఫ్ టీము ఏ రకంగా రక్షిస్తుంది, సో ఎన్డీఆర్ఎఫ్ టీము నదుల్లో కానీ సముద్రంలో కానీ ప్రయాణం చేసేటప్పుడు కాపాడటానికి ఏ రకమైన నమూనా ఉంటుంది అనే దానికి సంబంధించిన ఒక రకమైన నమూనాని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మరొక దానికి సంబంధించి ఇటీవల తరచూ బోరుబావిల్లో కూడా గల్లంతయ్యారు, బోరుబావిలో కూరకుపోయారు అనే దానికి సంబంధించి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు బోరుబాయిలో గల్లంతైన వాటికి సంబంధించి ఏ రకంగా వెలికి తీస్తారు. సో ఇక్కడ 3 అంశాలకు సంబంధించి ఇటీవల కాలంలో అంటే మనం సరిగ్గా చూసుకుంటే ఒక 6-7 సంవత్సరాల క్రితం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి బొల్లాపల్లిలో ఒక 6 సంవత్సరాల బాలుడు బోరుబావిలో గల్లంతయి దాదాపుగా 48 గంటలు శ్రమించి ఆ బోరుబావిలో నుంచి ఆ బాలుని సురక్షితంగా కూడా తీయటం జరిగింది. సో అప్పట్లో పెను సంచలనం మారింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉంటాయి, కానీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో బోరుబావిలో రకంగా ఉన్నప్పుడు ఇదిగో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అడుగున ఉన్నప్పుడు ఎక్కడ బోరుబావిలో ఏ రకంగా ఉన్నాడు అనే దానికి సంబంధించి ఒక నమూనా. ఆ తర్వాత అక్కడి నుంచి వెలికి తీస్తారు చైన్ సిస్టమ్ కట్టి. ఆ చైన్ సిస్టమ్ కట్టిన తర్వాత మిడిల్కి అంటే పాప కానీ బాబు కానీ ఎవరైతే ఆ బోరుబావిలో చిక్కున్నప్పుడు ఏ రకంగా వాటిని వెలుగులో తీస్తారంటే మిడిల్ ప్లేస్కి వచ్చింది. ఆ తర్వాత ఇంకా సేఫ్ జోన్కి వచ్చే విధంగా కూడా ఇక్కడ 3 రకాల నమూనాలని ఏర్పాటు చేయడం జరిగింది. సో బోరుబావిలో ఎవరైతే చిక్కుకుంటారో చిక్కుకున్న వారిని ఏ రకంగా రక్షిస్తాము,
సో రక్షించడానికి సంబంధించిన తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, దానికి సంబంధించిన నమూనా ఏంటి, ఇక్కడ మనం ఎన్డీఆర్ఎఫ్ 10th ఎన్డీఆర్ఎఫ్ బృందం కొద్దిసేపట్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన కొన్ని రకాల నమూనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నమూనాలకు సంబంధించి ఒకటి మనం ఇందాక చూసుకున్నాం, ఎన్డీఆర్ఎఫ్ టీము సముద్రంలో కానీ నదుల్లో కానీ ఎవరైతే గల్లంతైతే వారిని కాపాడే దిశగా చేసే ప్రయత్నాలు. రెండోది బోరు బావిలో ఎవరైతే చిక్కుకుంటారో సో ఆ బోరు బావిలో చిక్కుకున్న వారిని ఏ రకంగా రక్షిస్తారు, సో ఏ రకంగా వారికి సంబంధించిన వెలికి తీసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు అనే 2 అంశాలకు సంబంధించి కూడా ఎన్డీఆర్ఎఫ్ టీము ఇక్కడ ప్రత్యేకంగా నమూనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నమూనాలతో పాటు మిగిలిన అనేక అంశాలు అంటే ఎన్డీఆర్ఎఫ్ టీముకు సంబంధించి ఏ అంశాలు ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన లైట్లకు సంబంధించి కానీ అలాగే మిగిలిన వాటన్నిటికి సంబంధించిన కొన్ని రకాల నమూనాలు అయితే ఇక్కడ ఉండటం జరిగింది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే డివింగ్ కంప్యూటర్ అండర్ వాటర్ అంటే ఏదైతే మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఏ రకంగా చేయబోతున్నారు, అండర్ వాటర్ కమ్యూనికేషన్ సెట్ అనేది ఒకటి, అలాగే డివింగ్ కంప్యూటర్. సో ఈ రెండింటి ద్వారా వెలికి తీసే ప్రయత్నాలు సో ఈ ఆపరేట్ చేస్తారు. ఆపరేట్ చేసి కింద ఉన్న వారికి సంబంధించి ఏ రకంగా గైడ్లైన్స్ ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా దీంట్లో ప్రధానంగా ఒక సెట్ని ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ టీము ఏ రకంగా రక్షించబోతుంది, ఏ రకంగా రక్షిస్తుంది అనే దానికి సంబంధించిన 2 నమూనాలను అయితే ఇక్కడ మనం ఏర్పాటు చేయడం, దాన్ని కూడా మనం చూసుకునే ప్రయత్నం. మొత్తం మీద చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ టీము వచ్చి రక్షిస్తుంది. దాదాపుగా చూసుకుంటే భారతదేశంలో ఎన్డీఆర్ఎఫ్ టీము బోరుబావిలో చిక్కుకున్న వారిని కానీ నదులు సముద్రంలో చిక్కుకున్న వారిని గల్లంతైన వారిని కొన్ని లక్షల మందిని కాపాడిన ప్రయత్నం జరిగింది. దానికి సంబంధించిన నమూనాల్ని ఇప్పటివరకు మనం చూసాం. ఓవర్ టు